దీక్ష యాప్లో మనము ఇంతకుముందు మాడ్యూల్ చేసిన వాళ్ళు మీ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోండి. చేయని వారు ఉన్నవారు లేదా 2024 డేస్ వాళ్ళు ఈ మాడ్యూల్స్ కంపల్సరీగా కంప్లీట్ చేయాలి. మనకి 31st లోపు రిజిస్ట్రేషన్ చేసుకొని సెప్టెంబర్ 15 లోపు ఈ మాడ్యూల్స్ అన్ని కూడా కంప్లీట్ చేసి సర్టిఫికేట్ అనేది పొందవలసి ఉంటుంది. కాబట్టి నేను క్లియర్గా ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలో మొత్తం కూడా క్లియర్గా ఇచ్చాను. ఈ వీడియోలోకి వెళ్ళాను. ఇప్పుడు మనం చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఆల్రెడీ లాగిన్ అయిన వారైతే కనుక ఇక్కడ మొబైల్ నెంబర్ అదేవిధంగా పాస్వర్డ్ ఇవ్వండి. పాస్వర్డ్ లేకపోతే ఫర్గాట్ పాస్వర్డ్ కొట్టి మీరు ఎంటర్ కావచ్చు. అదే న్యూ టీచర్స్ అయితే కనుక ఇక్కడ రిజిస్టర్ ఇయర్ కనబడుతుంది కదా, అక్కడ రిజిస్టర్ ఇయర్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే ఇక్కడ రిజిస్టర్ ఆన్ దీక్ష అని కనబడుతుంది. ఇక్కడ మీ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్, రోల్, సెలెక్ట్ రోల్ దగ్గర మీ టీచర్ని సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా సెలెక్ట్ జెండర్ సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసి ఈమెయిల్ నెంబర్ కూడా ఇవ్వచ్చు, ఇవ్వకపోయినా పర్లేదు, మొబైల్ నెంబర్ మాత్రం కంపల్సరీ. అక్కడ జనరేట్ ఓటీపీ వస్తుంది. ఈమెయిల్ ఇచ్చినట్టయితే ఈమెయిల్కి ఓటీపీ వస్తుంది, మొబైల్ నెంబర్ ఇచ్చినట్టే మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై చేసి ఆ తర్వాత మీరు ఒక పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాలి. అంటే మనకి 8 నెంబర్స్తోని 8 క్యారెక్టర్స్తోని ఒక క్యాపిటల్ లెటర్, ఒక స్మాల్ లెటర్, ఒక సింబల్ ఉండే విధంగా, ఒక నంబర్ ఉండే విధంగా మనం ఏదైనా, సపోజ్ ఇప్పుడు నేను శివ అయితే శివ @ 123 ఆ విధంగా మీకు ఈజీగా గుర్తుపెట్టుకునేటట్టుగా ఇవ్వండి. లేదంటే ఒక దగ్గర రాసి పెట్టుకోండి పాస్వర్డ్ని. కన్ఫర్మ్ పాస్వర్డ్ చేసి ఐ అగ్రీ దీక్ష అని చెప్పేసి కంటిన్యూ కొట్టండి. అప్పుడు మీకు స్క్రీన్ అనేది ఈ విధంగా కనబడుతుంది. చూపిస్తాను. మీరు ఇక్కడ అబ్జర్వేషన్ అని ఉంది కదండి, దానిలోకి వెళ్తే కనుక మీరు ఇక్కడ మీ ప్రొఫైల్ అప్డేట్ చేసుకోమని ఉంటుంది. అక్కడ అప్డేట్ చేసి మీరు మనం ఇంతకుముందు స్టేట్ మాత్రమే వచ్చాం కాబట్టి ఇక్కడ స్టేట్, డిస్ట్రిక్ట్ ఇచ్చేసి సబ్జెక్ట్ రోల్ దగ్గర మీరు కావాల్సినవన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా బ్లాక్, మీ క్లస్టర్ ఏదైతుందో క్లస్టర్, అదేవిధంగా స్కూల్ పేరు కూడా ఇచ్చేసి అక్కడ సేవ్ అని క్లిక్ చేయండి. అప్పుడు మీ ప్రొఫైల్ మొత్తం సేవ్ అవుతుంది. అక్కడ మనకు 100% కనబడుతుంది. ఆల్రెడీ లాగిన్ అయిన వారికి మీరు చేసిన మై లెర్నింగ్స్ అన్నీ కూడా ఇక్కడ కనబడతాయి. ఇక్కడ మనకి నా నేమ్తో ఎమ్ అని ఇక్కడ కనబడుతుంది. అట్లా మీ నేమ్తో మీకు ఇక్కడ రైట్ సైడ్ కార్నర్కి మీకు సింబల్ కనబడుతుందండి. దానిపైన క్లిక్ చేసి మీరు పైకి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మీకు మై ప్రొఫైల్తో పాటు క్రెడెన్షియల్ అండ్ రికార్డ్స్ అని కనబడుతుంది. దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇంతకుముందు చేసిన కోర్స్ సంబంధించిన సర్టిఫికెట్స్ అన్నీ కూడా అక్కడ ఉంటాయి. మీరు ఏదైనా కోర్స్ డౌన్లోడ్ సర్టిఫికేట్ని క్లిక్ చేసి మీకు పైన యారో సింబల్, డౌన్లోడ్ సింబల్ అనేది కనబడుతుంది కదండి, యారో సింబల్, దానిపైన క్లిక్ చేసినట్టయితే అది డౌన్లోడ్ అయిపోతుంది, మన మొబైల్లోకి వచ్చేస్తుంది. ఈ విధంగా మనము డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ చేసిన వాళ్ళు 12 కోర్సెస్ కూడా కంప్లీట్ చేస్తారో లేదా, అదేవిధంగా సర్టిఫికేట్ జనరేట్ అయ్యా లేదా అందరూ కూడా తప్పకుండా చెక్ చేసుకోండి. చేయని వారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఇవి చేయాల్సి ఉంటుంది. మనం ప్రొఫైల్ అప్డేట్ చేసుకున్న తర్వాత, అబ్జర్వేషన్ అప్డేట్ చేసుకున్న తర్వాత అన్నీ అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేసిన తర్వాత మనకి ఇంతకుముందు మనకి పాత వాళ్ళకి డైరెక్ట్గా ఇక్కడ కోర్సెస్ అనేది కనిపించేవి, కానీ ఇప్పుడు మనకి డైరెక్ట్గా కోర్సెస్ అనేది కనబడలేదు. కాబట్టి ఇక్కడ మనకి ఇక్కడ కోర్సెస్ అనేది మనకి రైట్ సైడ్ కింద కనిపిస్తుంది కదండి, అది క్లిక్ చేసినట్టయితే మనకి దీక్ష కోర్సెస్ అనే ఇంకొక యాప్ అనేది మనం ఇన్స్టాల్ చేసుకొని అడుగుతుంది. కాబట్టి దాన్ని కూడా మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దీక్ష కోర్స్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ కోర్స్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సెర్చ్ చేయండి, మీకు ఆ కోర్స్ అనేది రావడం జరుగుతుంది. మనకు కావాల్సింది నిష్ఠా FLN ఇంగ్లీష్. ఇట్లా FLN ఇంగ్లీష్ అని సెర్చ్ చేస్తే మీకు వచ్చేస్తుంది. ఇక్కడ మనకి మొత్తం టోటల్గా 12 మాడ్యూల్స్ కనబడుతున్నాయి. ఈ 12 మాడ్యూల్స్ మనము కంపల్సరీగా కంప్లీట్ చేయవలసి ఉంటుంది. ఈ 12 మాడ్యూల్స్ ఆల్రెడీ మనం కంప్లీట్ చేసినట్టయితే అవసరం లేదు, చేయని వారు తప్పకుండా చేయాలి. ముఖ్యంగా 2024 DSC వాళ్ళు ఈ అన్నీ ఒక్కొక్క మాడ్యూల్ ఓపెన్ చేసి అందులో మనకి క్లియర్గా సబ్జెక్ట్ ఉంటుంది, అదంతా కూడా క్లియర్గా మనం చదువుకొని లాస్ట్కి మనం ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఆ ఎగ్జామ్ మనకి 20 మార్క్స్కి 20 క్వశ్చన్స్కి 14 మార్క్స్ వచ్చినట్టు మనం పాస్ అవుతాం. ఆ విధంగా మనకి 3 టైమ్స్ ఛాన్స్ ఉంటుంది. 3 టైమ్స్లో మనం ఎప్పుడైనా దాన్ని కంప్లీట్ చేసి సర్టిఫికేట్ని పొందొచ్చు.